వాల్డేనులకు క్రీస్తు నిమిత్తము కలిగిన హింసలు. పీటర్ వాల్డో క్రీస్తు శకం 1173లో అతడు అధిక ధనవంతుడైన వర్తకుడు. తనకున్న సంపదనంతటినీ పేదలకు దానము చేసి సంచార సువార్థికునిగా పేరుగాంచెను. మతాధికారుల ధన వ్యామోహమును, అణచివేతను తీవ్రముగా ఇతడు ఖండించెను. కొద్ది కాలములోనే ఫ్రాన్స్లోని వాల్డేనులైన అనేక మంది మార్పు చెందిన విశ్వాసులు అతనితో కలిసిరి. మొదట వాల్డో మతాధికారుల గుర్తింపు కొరకు ప్రయత్నించి రోమా సంఘముపై తన ప్రభావమును చూపించవచ్చునని తలంచెను. కానీ దానికి బదులుగా వారు అతనిని నాస్తికుడని నిందించి క్రీస్తు శకం 1184లో వెలివేసిరి. అంతటా వాల్డో అతని అనుచరులు కలిసి వేరొక సంఘమును అభివృద్ధి చేసి దానికి స్వంత బోధకులను ఏర్పాటు చేసుకొనిరి. వారు సంఘ కట్టుబాట్లను, పవిత్రతను గూర్చి బోధించి రోమా సంఘ నాయకులను వారి వ్యసనములను దుయ్యబట్టి ఎట్టి పరిస్థితులలోనూ మానవ జీవితమును అంతము చేయు అధికారము వారికి లేదని చెప్పిరి. కనుక క్రీస్తు శకం 1208లో వాల్డేనులు మరియు ఇతర మార్పు చెందిన విశ్వాసులపై, ముఖ్యముగా ఆల్బేజేనులపై మతయుద్ధము చేయుటకు పోపు అనుమతించెను. క్రీస్తు శకం 1211లో 80 మంది వాల్డో అనుచరులను స్ట్రాస్బర్గ్ పట్టణంలో బంధించి పోప్ నియమించిన మత విచారణకర్తలతో తీర్పు చెప్పించి వారిని స్తంభమునకు కట్టి సజీవ దహనము చేసిరి. ఇది జరిగిన కొద్ది కాలమునకు అనేక మంది వాల్డేనులు ఉత్తర ఇటలీలోని ఆల్పైన్ లోయలో నివసించుటకు వలస వెళ్ళిపోయిరి. క్రీస్తు సత్యసువార్తను ప్రకటిస్తూనే క్రీస్తు శకం 1218లో వాల్డో మరణించి దేవుని నిత్య నివాసమునకు చేర్చబడిన వ్యక్తిగా ఉన్నాడు. వీరంతా వారి ప్రాణములు వారికి ప్రియముగా ఎంచుకొనక దేవుని నామ ఘనత కొరకై ప్రభువు వారి కొరకు అర్పించిన ప్రాణత్యాగానికి బదులుగా వారు తమ జీవితాలను అంకితం చేసుకొని అర్పించి దేవుని నిమిత్తము రాబోయే తరాలన్నిటికీ మాదిరిగా నిలిచిన గొప్ప దైవజనుడు వాల్డేన్ గారు.